వెల్కమ్ టు ద ట్రూత్. నేను చందు. సూర్యుడు అలిగితే ఏమవుతుంది? సూర్యుడు ఒక రోజు ఉదయించకపోతే మన పరిస్థితి ఏంటి? సకల జీవరాశుల జీవన విధానం ఆగిపోవాల్సిందేనా? సూర్యుడు ఓ రోజు సెలవు తీసుకుంటే మన పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలు తలుచుకుంటేనే భయమేస్తుంది కదూ. కానీ ఒక ఊరి ప్రజలు మాత్రం సూర్యుడిని చూసి చాలా రోజులైందంటున్నారు. సూర్యుడు అటువైపు రావడమే మానేయడంతో ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతూనే సూర్యుడి రాక కోసం 1000 కన్నులతో వేచి చూస్తున్నారు. ఇంతకీ ఆ ఊరిపై సూర్యుడు ఎందుకు అలిగాడు? తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ దిస్. చలికాలంలో ఒక్కరోజు కూడా సూర్యుడు ఉదయించకపోతే మనం పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. అయితే 2 నెలల పాటు సూర్యుడు మీ మొహం కూడా చూడకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనం రోజువారీ పనులను ఎలా పూర్తి చేసుకోగలం? సూర్యకాంతి లేకుండా ఎలా జీవిస్తాం? అది కూడా ఎముకలు కొరికే శీతాకాలంలో. ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది కదా. కానీ ఓ దేశంలో మాత్రం శీతాకాలంలో 2 నెలల పాటు సూర్యోదయమే అవ్వదట. వామో, వింటుంటూనే ఒళ్ళు జలధరిస్తోంది కదా. అవును, మీరు వింటున్నది నిజమే. అమెరికాలోని అలాస్కాలో ఒక చిన్న పట్టణం ఉంది. దాని పేరు ఉత్కియాగ్విక్. దాదాపు 2 నెలల తర్వాత ఈ నగరంలో సూర్యుడు ఉదయించనున్నాడు. ఉత్కియావిక్లో చివరిసారిగా అంటే నవంబర్ 18న సూర్యోదయం జరిగింది. ఇప్పుడు సరిగ్గా 64 రోజుల తర్వాత అంటే జనవరి 22న ఈ నగరంలో సూర్యోదయం అవుతోంది. ఈ నగరం 64 రోజుల పాటు అంధకారంలో ఉంటుంది. ఆర్కిటిక్ సముద్రానికి సమీపంలో అలాస్కా ఉత్తర వాల్లో ఉన్నటువంటి బారో అని పిలువబడే ఉత్కియాగ్విక్లో సుమారు 5000 మంది నివసిస్తున్నారు. ఉత్తరాన ఉన్న ప్రదేశం కారణంగా నగరం ప్రతి సంవత్సరం సూర్యోదయం లేకుండా చాలా రోజులు గడుపుతోంది. నవంబర్ 18న సూర్యుడు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:27 అస్తమించాడు. ఇప్పుడు 64 రోజుల తర్వాత జనవరి 22న దాదాపు 1:15 సూర్యుడు ఉదయిస్తాడు. అది కూడా 48 నిమిషాలు మాత్రమే అంటున్నారు పరిశోధకులు. వాస్తవానికి భూమి దాని అక్షం మీద 23.5 డిగ్రీలు వంగుంటుంది. దీని కారణంగా సూర్యరశ్మి దానిలో కొంత భాగాన్ని చేరుకోదు. దీని కారణంగా భూమి ఉత్తర దక్షిణ భాగాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం పోలార్ నైట్ సంభవిస్తోంది. అంటే ఈ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం సూర్యోదయం చాలా రోజులు జరగదు. పోలార్ నైట్ వ్యవధి 24 గంటల నుండి దాదాపు 2 నెలల వరకు ఉంటుంది. సూర్యోదయం లేకుండా నగరం పూర్తిగా చీకటిలో ఉండదు. ఆ నగరంలో ఏర్పాటు చేసిన లైట్లు సాధారణంగా పగటిపూటలా ప్రకాశిస్తాయి. అయితే సూర్యకాంతి లేకుండా ఎక్కువ కాలం జీవించడం ఇక్కడ నివసించే ప్రజల మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. అలాగే ఈ ప్రాంతంలోని ప్రజలు విపరీతమైన చలిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక మరో విషయం ఏంటంటే ఈ నగరం సుమారు 2 నెలలు సూర్యోదయం లేకుండా ఎలా బతుకుతుందో అదేవిధంగా ఇక్కడ ప్రజలు సూర్యాస్తమయం లేకుండా 3 నెలలు జీవించి ఉంటారు. 11 మే 2025 నుండి 19 ఆగస్టు 2025 వరకు బారోలో అంటే ఉత్కియాగ్విక్లో సూర్యుడు అస్తమించడు. వాస్తవానికి భూమి ఉత్తర దక్షిణ ధ్రువంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో సంవత్సరంలో చాలా రోజులు సూర్యోదయం ఒకసారి మాత్రమే జరుగుతుంది, సూర్యాస్తమయం ఒకసారి మాత్రమే జరుగుతుంది. అయితే మొత్తానికి ఆ ఊరి పేరు చెప్పి సూర్యుడు కూడా కొద్ది రోజులు హాలిడే వెకేషన్స్కు వెళ్తున్నాడన్న మాట కూడా ఉంది.